morning, first class children. Very good morning to all. Okay, I hope everyone is ready for the class now. Are you all listening to me? Okay, fine, children. First class children, I would like to say some important notice for you all. Okay, నేను ఇప్పుడు ఒక మీకు ఇంపార్టెంట్ విషయం చెప్తాను. అందరూ మంచిగా జాగ్రత్తగా వినండి. ఏంటి ఏది అనుకుంటున్నారా? అర్థమవుతుందా నేను ఏం చెప్పడంది? ఓకే, సి లిజన్. ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ వన్ స్మాల్ స్లిప్ టెస్ట్ ఫర్ యూ ఆల్. వాట్ ఈస్ దట్? స్లిప్ టెస్ట్ ఎగ్జామ్. ఒక చిన్న ఎగ్జామ్ పెడతాను మీకోసం. ఓకే, ఎందుకంటే మేము లెసన్ తీసుకుని ఉన్నాం కదా. లెసన్స్ అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ద లెసన్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద నెక్స్ట్ న్యూ లెసన్స్. ఓకే, ఎందుకు టీచర్ అని మీరు అడుగుతున్నారు, అవునా కదా? ఓకే, ఎందుకంటే ఇప్పుడు చాలా లెసన్స్, అన్ని లెసన్స్ మాకు ఎక్కువ లెసన్స్ మీకు చెప్పేశాను. అయితే మాకు కూడా తెలియాలి కదా మీకు అర్థమైందా లేదా అని. అందుకోసం నేను ఒక చిన్న ఎగ్జామ్ పెడతాను. ఓకే, మీరందరూ ఆ ఎగ్జామ్ తప్పకుండా రాయాలి. ఏం రాయాలి? ఎగ్జామ్. ఏ ఎగ్జాము? పెద్ద ఎగ్జామ్ కాదు, అది చిన్న టెస్ట్ మీకు పెడతాను. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ వన్ స్మాల్ స్లిప్ టెస్ట్. ఓకే చిల్డ్రన్, సో ఎవ్రీ వన్ షుడ్ హ్యాస్ టు write. Okay, in which way you are going to write? No, you should write very neat handwriting without taking your parents help. Okay, ముద్దుగా మీరే సొంతంగా నేను క్వశ్చన్స్ అడిగిన దానికి మీరు రాయాలి. బట్ గుడ్ చిల్డ్రన్ ఆర్ ఆల్వేస్ నెవర్ టేక్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ద పేరెంట్స్, especially when they are writing any exam or test at home. Okay children, I hope you are all very good children. You are going to follow your teacher words. Okay, surely do it in the very honest way without taking your help of your parents. అవునా కదా? మళ్ళీ మీరు పేరెంట్స్ హెల్ప్ తీసుకొని రాసుకుంటే మళ్ళీ నేను చెప్పిన విషయం మీకు అర్థమైందా లేదా నాకు ఎట్లా తెలియాలి? అవునా కదా? సో మీకు అర్థమైందా లేదా అన్న విషయం నాకు తెలియడానికి నేను ఒక చిన్న టెస్ట్ పెట్టడానికి రెడీగా ఉండండి. నేను పెడుతున్నాను, మీరు రాయాలి. ఇప్పుడు కాదు, నాట్ నౌ. డోంట్ వరీ చిల్డ్రన్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కండక్ట్ నౌ. డెఫినెట్లీ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ వెరీ ఎర్లీ. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ ఏ రోజు పెడతాను అన్నీ మీకు చెప్తాను. ఈరోజు ఏం చెప్పడానికి వస్తున్నానంటే అంటే లెసన్స్ జరిగిపోయింది మనకి. ద వరల్డ్ ఆఫ్ ప్లాంట్స్ అనుకున్నాం, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్, వరల్డ్ ఆఫ్ అనిమల్స్ అట్లా, అవునా కదా? చిన్న చిన్న లెసన్ అనిమల్స్, ప్లాంట్స్, ఫుడ్, క్లోత్స్ అండ్ షెల్టర్ ఇవన్నీ చదువుకున్నాం కదా. అయితే మళ్ళీ నేను రీక్యాప్ సెషన్ తీసుకుంటున్నాను. ఓకే, again I am going to explain and I am going to give you some small bits how I am going to conduct the exam for during slip test. Okay, so are you all ready to listen to my class now? See, don't write anything in the class work. Now we are not going to write anything in the class work. Now your turn is to listen to my class work and note down in the rough note or in the class work later on. I will send it in the message. Okay, so ఇన్ విచ్ వే నేను ఎలా మీకు టెస్ట్ పెడతాను అని మీకు విషయం ఇక్కడ నేను బోర్డులో చూపిస్తాను. ఎట్లా అంటే ఇదే బిట్స్ రాదు, నేను మీకు పుట్టిగా చూపిస్తున్నాను. ఈ ఎగ్జామ్లో ఇలా రాయాలి, ఇలా రాస్తే మీకు ఇలా ఆన్సర్స్ చెప్పడం ఈజీగా ఉంటుంది. అర్థమైందా? నేను అడగడం క్వశ్చన్స్కి దానికి ఆన్సర్స్ ఎట్లా రాయాలని మీరు నేర్చుకోవడమే. ఓకే చిల్డ్రన్, సో ఆర్ యూ ఏబుల్ టు ఫాలో మీ చిల్డ్రన్? ఐ హోప్ ఎవ్రీ వన్ ఈస్ లిజనింగ్ టు మై క్లాస్. లిజన్ మీ సీరియస్లీ ఐఎమ్ ఆస్కింగ్ యూ. Please children, you are very good. Please follow your teacher words. Okay, and do your best and show your performance for us. Okay, so get ready children. The lesson number is 2. I am going to start from lesson number 2 children. So the lesson number 2 we had learned already, the world of plants. అవునా కదా? మనం చదువుకున్నాము the world of plants. టీచర్ ఇది అయిపోయింది కదా అని మీరు అడుగుతున్నారు, అవునా కదా? No, now we are not going to explain but we are going to practice. What is this? మనం అందరూ ఇప్పుడు ఈ లెసన్ ని ఒక్కసారి మనం రీక్యాప్ చేసాం. లెసన్ నెంబర్ 1 లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్, అవి కూడా ఉంది ఎగ్జామ్స్ కి. బట్ ఓన్లీ వన్ లెసన్ ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ ఫర్ ద స్లిప్ టెస్ట్. ఓకే చిల్డ్రన్, అర్థమవుతుందా? ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ. సో నేమ్ ద, నౌ వాట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ మీన్స్ ట్రీ, అబౌట్ ట్రీ. ఓకే, so tell me about tree. Name any trees, like banyan tree is there, coconut tree is there, isn't it? So neem tree is there. Now I am not going to ask you to draw
If you want to draw, if I ask you to draw any two trees, suppose draw two trees అంటే మీరు వెంటనే ఏం చేయాలి, టూ ట్రీస్ ఏదైనా ఒక చెట్టు టూ ట్రీస్ డ్రా చేయండి. ఓకే, వన్ యూ కెన్ డ్రా మ్యాంగో ట్రీ. ఓకే, వన్ యూ కెన్ డ్రా మ్యాంగో ట్రీ. See here, this is a mango tree. టీచర్ ఇంకోటి మాకు రాదు కదా, ఎందుకు రాదు, వస్తుంది. అది ఏంటి, కోకోనట్ ట్రీ. ఇది ఈజీగా ఉంటుంది కదా, టాల్ ట్రీ కదా ఇది ఇంకా ఈజీ మీకు కోకోనట్ ట్రీ. ఓకే, సో ఇలా చక్కగా డ్రా చేయండి. నేను డ్రా టూ ట్రీస్ అంటే యూ హ్యావ్ టు డ్రా. ఓకే, సో యూ హ్యావ్ టు డ్రా ద కోకోనట్ ట్రీ. లీవ్స్ అన్నీ ఈజీగా ఉంటుంది, మంచి గ్రీన్ కలరింగ్ చేయడం ఉంటుంది. ఓకే, యూ హ్యావ్ టు డ్రా అండ్ కలర్ ద పిక్చర్స్. నా ఎగ్జాంపుల్, సపోజ్ నేను డ్రా చెప్తే మీరు డ్రా చేయడమే ఉంటుంది. సపోజ్ నేను పిక్చర్ ఇచ్చేస్తాను, నేమ్ ద ట్రీ అంటే మీరు రాయాలి. ఓకే, వాట్ ఈస్ ద ట్రీ నేమ్, మ్యాంగో ట్రీ అని పేరు రాయాలి. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ మ్యాంగో, MANGO, మ్యాంగో ట్రీ. Spell the word of coconut tree, COCONUT, coconut, TREE, coconut tree. Okay, so draw two trees ante you have to draw two trees. One is mango tree, coconut tree. Okay, suppose teacher will ask you draw two trees and draw cheyali. నేను డ్రా చేసిన తర్వాత నేమ్ ద ట్రీస్ నేమ్ అంటే మీరు ఏం చేయాలి, నేమ్ ద ట్రీస్ అంటే వెంటనే మీరు ఏం చేయాలి, నేను డ్రా చేసిన దాని కిందకి ఇలా పేరు రాయాలి. మ్యాంగో ట్రీ, కోకోనట్ ట్రీ రాయాలి. చాలా ఈజీగా ఉంది కదా ఈ బిట్. ఇస్ ఇట్ ఈజీ ఫర్ యూ? వెరీ గుడ్ చిల్డ్రన్. సో దిస్ ఇస్ ద వే ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ ద స్లిప్ టెస్ట్. ఓకే, ఈదర్ ఐ విల్ ఆస్క్ యూ టు డ్రా ఆర్ నేమ్ ద ట్రీస్. ఓకే, సో ఇవి రెండు ఆప్షన్. ద నెక్స్ట్ వన్ ఈజ్, listen children, second bit is, okay, the next one. Okay, now parts of a plants etla cheyali, name the parts. What is the parts? Wait, I will write here. Name the parts of a plant. Name the parts of a plant. Name the parts. What are the parts are there? Should I start now? Okay, now get ready now. First you can draw leaf. Okay, draw the picture and name the picture. What is this? Leaf. Then ఇంకోటి ఏమొస్తుంది, స్టెమ్. ఈజీగా ఉంది కదా, స్టెమ్ స్పెల్లింగ్ చెప్పండి. STEM, stem. Okay, the next one is fruit. FRUIT, fruit. And what is this? Root. What is this? Root. ROOT, root. Okay, the next one is flower. You can draw any flower and write the picture name, FLOWER, flower. So see how easy, no, for you all. If I name the parts of a plant, if teacher had given the pictures, you have to write the names. Okay, if teacher is giving the name of the parts, you have to draw the pictures. Okay, నేను పిక్చర్ డ్రా చేస్తే మీరు నేమ్ రాయాలి, నేను నేమ్ చేస్తే మీరు పిక్చర్ డ్రా చేయాలి, ప్లస్ కలరింగ్ చేయాలి చక్కగా. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? లీవ్, స్టెమ్, ఫ్రూట్, రూట్ and flower. Okay, is it clear all of you? Okay, the next one is, get ready for the next. This is the example. These are the what? Examples for slip test. Okay, the next one is give two examples. Give two examples. Okay, give two examples. Ela rayali. What you are going to write? Yes children, I will tell you. Okay, so మీకు ఈజీగా ఉండడానికి మళ్ళీ ఇది ఒక రివిజన్ అలాగా. ఓకే, గివ్ టూ ఎగ్జాంపుల్స్. See here, herb, two herb plants, two herb plants.
grass, G-R-A-S-S, grass, M-I-N-T, mint. Okay. The next one we are going to write about the two parts of a plant, anything. Okay. We will go for shrubs. Two shrubs. What are two shrubs? Rose plant, cotton plant. Rose plant, cotton plants are the shrubs. Okay. Next one, number 3. Two climbers. What are two climbers? Money plant, pea plant. Easy counter. Spell the word of money. M-O-N-E-Y. Money. P-L-A-N-T. Plant. Money plant. Number 2. Pea plant. P-E-A-P. P-L-A-N-T. Plant. Pea plant. Is it clear, children? So like this I am going to ask. Okay. The next one is two herbs completed, two parts of a plant. Again you can write root, stem, flower, fruit, anything. Two parts of a plant. Okay. The next one you tell me now. Two creepers. What are they? Watermelon and pumpkin. Isn't it? Okay. Now see, listen here. This is the other example. Okay. Now teacher will draw one picture. If it is a herb plant, then you write. See, next I'll rub it off. Then I'll show you, children. After give two examples, we will go for another bit. What is that? What is it, children? Yes, I will show you. Write H for herb. Plant akkada H, herb unte H rayandi. Okay, write H for herb. T for tree. If it is tree, then you draw tree. C for climber. C for climber. Okay. So should I start now? Okay. Now first I will draw this picture, children. What is this? Is it a herb or tree or climber? This is a tree. Then ee box lo meer em rayali? T ani pettaru. Tree. Okay. Suppose teacher is drawing another picture. Okay, money plant anaga nenu draw chesanu. Okay. I had drawn the money plant. Aithe idi climber. Is it a tree or herb? Is it a herb? What is this? Climber, teacher. This is the climber. Climber ki em rayali? C ani pettandi. C for climber. Okay. Suppose herb. Now teacher will draw grass. Now which plant it is? It comes under, is it a shrub plant? No, teacher. This is the herb. Very small plants are called herb. Isn't it? Very good, children. So H stands for herb. Okay. So this is another pattern for you. చాలా ఈజీగా ఉంది కదా, మీకు అర్థమవుతుందా? మీ ఇప్పుడు మనం చదివింది మళ్ళీ రీక్యాప్ చేయిస్తున్నాను మీకు అందరికి. ఓకే. సో ట్రై టు అండర్స్టాండ్. రైట్ హెచ్ ఫర్ హర్బ్. ఇఫ్ ఇట్ ఇస్ ట్రీ అంటే టీ ఫర్ ట్రీ అని అర్థం చేసుకోండి. క్లైంబర్ ఉంటే సి. ఇస్ ఇట్ క్లియర్, చిల్డ్రన్? సో ఇన్ దిస్ వే టీచర్ విల్ కండక్ట్ ద సింపుల్ టెస్ట్. దెన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ సమ్ టైమ్స్. ఓకే. మేబీ ఫిల్ ద బ్లాంక్స్ వస్తే కూడా మీరు ఆన్సర్స్ రాయడం ఉంటుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో నేను పిక్చర్ పెడతాను. సపోజ్ టాల్ అండ్ స్ట్రాంగ్ ప్లాంట్ ఈస్ కాల్డ్. నేను అక్కడ బ్లాంక్ పక్కకి మీకు నేను ఒక చిన్న పిక్చర్ దించుతాను. వాట్ ఈస్ దిస్? యూ షుడ్ హ్యావ్ టు గెస్. ట్రీ అని రాయండి అంతే. ఓకే. షుడ్ హ్యావ్ టు రైట్ ట్రీ. ఓకే. రోజ్ ఈస్ ఎ విచ్ ప్లాంట్? shrub. Okay. Dash is a dash has a weak stem. Which has a weak stem? Coriander is there. Then another plant is a grass. No, it's not a grass. Okay. So we can go for spinach. These are what? They has a weak stem. Even money plant also they has what? Weak stem. Okay. Dash grows along the ground. Which will grows along the ground? Creeper. What is that? Creeper grows along the ground. Dash has thorns. Dentlo mullu untundi. Rose plant, cactus plant. Isn't it? Rose plant and cactus plant. So cactus plant also has thorns. Rose plant also has the
thumbs. Okay children, so this is the way. Okay, next one I will give you smiley. See how you have to write, you know that. Another bit I will show you. Listen children, one more bit. Write a smiley face for true statement. Okay, you should have to draw a smiley face. Draw a smiley face. Smiley face. Okay, smiley face draw cheyali. Oh, everyone is enjoying, no? Like this smiley face. Okay, you should have to draw. If it is for a true statement, true ante smiley rayali. Okay, for a true statement. For a true statement. Teacher, if it is a wrong ante face ela undali, wrong ki face smiley ela untundi, and a sad face ela undali, and a sad face for wrong statement, and sad face for wrong statement. For wrong statement. మీరు హెడ్డింగ్ చదవడమే ఉంటుంది నాన్న. You no need to worry about the headings all. You have to understand the heading. You are not going, don't give the importance for writing. You have to, learning is important, is very important. Heading అంటే మీరు చదవడమే. ఇది చదివితేనే మీకు కింద ఉన్న బిట్స్ మీకు అర్థమవుతుంది. హెడ్డింగ్ చదవడం అలవాటు పెట్టుకోండి. ఓకే, సో రాంగ్ స్టేట్మెంట్ అంటే ఎలా ఉండాలి, ఫేస్ ఎలా ఉంటుంది, ఇక సాడ్ ఫేస్. ఓకే, సో ఎగ్జాంపుల్, రెడీ ఆల్ ఆఫ్ యూ? All plants are living things. All plants are living things. Now, which face you will draw? All plants are living things. ఇప్పుడు చెప్పండి, ఏ ఫేస్ డ్రా చేస్తారు? సాడ్ ఫేస్ ఆర్ హ్యాపీ ఫేస్? విచ్ ఫేస్? ప్లాంట్స్ ఆర్ లివింగ్ థింగ్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్? లివింగ్ థింగ్స్ టీచర్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. సో ఇట్ ఇస్ ఎ ట్రూ. ట్రూ స్టేట్మెంట్ కి స్మైల్ ఎలా డ్రా చేయాలి? హ్యాపీ ఫేస్. షుడ్ హ్యావ్ టు డ్రా హ్యాపీ ఫేస్. ఓకే, ఇస్ ఇట్ కరెక్ట్? ట్రూ. దానికి అర్థం ఏంటి? కరెక్ట్. స్మైల్ ఫేస్ వస్తే కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ సపోజ్ trees are small plants. Trees are very small. Trees are very small. Now you tell me children, is it a happy face smiley or sad face? ఏవి పెడతారు? ట్రీస్ ఎప్పుడు స్మాల్గా ఉంటుందా, చిన్న చిన్న చెట్లు ఉంటుందా? ట్రీస్ ఆర్ వెరీ స్మాల్. నో టీచర్, దే ఆర్ వెరీ టాల్ అండ్ వైడ్. ఇజంట్ ఇట్? వెరీ గుడ్. సో వీళ్ళకి ఎలా ఫేస్ పెట్టాలి? ఇది తప్పు, రాంగ్ కదా. అయితే ఫేస్ ఎలా పెట్టుకోవాలి? సాడ్ ఫేస్. ఓకే, హ్యాపీ ఫేస్ అండ్ సాడ్ ఫేస్. సో ట్రూ స్టేట్మెంట్ ఉంటే మనము ఇప్పుడు ఆన్సర్ కరెక్ట్ ఉంటే ఫేస్ హ్యాపీ ఫేస్, రాంగ్ ఉంటే సాడ్ ఫేస్. ఇస్ ఇట్ క్లియర్? సో దీనికి అర్థం ఏంటి? ట్రూ. దీనికి అర్థం ఏంటి? ట్రూ. ఇదేంటి? రాంగ్ కదా, ఫాల్స్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ చిల్డ్రన్? So don't get confused, tick true, false ani. That is the reason teacher is giving us happy face and sad face. Okay children, so this is the example for you all children. Okay, and you able to follow this? So like this small test I am going to conduct. ఇప్పుడు నేను ఇచ్చిన బిట్స్ లో ఏవైనా 3 బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, సో మంచిగా యూ హ్యావ్ టు ప్రిపేర్. టెక్స్ట్ బుక్ ఉందా మీ దగ్గర? ఓకే, ఉంటే నో ప్రాబ్లం. లేదంటే నేను ఇచ్చిన బిట్స్ మీరు అర్థం చేసుకోండి. దెన్ యూ హ్యావ్ టు గివ్ ద ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్స్. ఓకే, సో గెట్ రెడీ ఫర్ ద టెస్ట్. టుమారో అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద అనదర్ లెసన్. సో విచ్ లెసన్ ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ దట్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ ఆల్. ఓకే చిల్డ్రన్, ఏ లెసన్ మీరు చదవాలనే విషయం నేను మీకు అందరికి చెప్తాను. ఆ లెసన్ మీరు మంచిగా చదువుకొని రెడీగా ఉండండి ఎగ్జామ్కి. ఒక చిన్న టెస్ట్, ఎగ్జామ్ అంటే పెద్ద ఎగ్జామ్ కాదు. ఓకే, ఎవరు డోంట్ గెట్ స్కేర్ ఎగ్జామ్ పెడుతున్నారని. It is only simple test, only for your practice purpose. Okay children, my dear. So take care and be safe. Tomorrow we'll start with the next session. Okay, thank you.